డాడీ డాడీ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు అవుద్ది. ఇవ్వు డాడీ 10 లక్షలు ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ. బిజినెస్ అంటున్నావు కదా చాలా మంచిది. ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? ఇంకా ఏంటన్నది ఫిక్స్ అవ్వలేదు డాడీ. పోనీ ప్రొడక్ట్ బేసా లేదా సర్వీస్ బేసా? ఏమో. పోనీ నీ బిజినెస్ మోడల్ ఏంటి? ఏమో తెలియదు డాడీ. అది ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? సోల్ ప్రొప్రైటర్షిపా, పార్ట్నర్షిపా లేదా ప్రైవేట్ లిమిటెడా? ఈ మూడిటికి తేడా ఏంటండి? అంతా కాదు కానీ నీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ నీ దగ్గర ఏం క్లారిటీ లేదు డాడీ. అయినా కూడా 10 లక్షలు డాడీ స్టార్ట్ చేస్తాను ప్లీజ్ డాడీ. ఫస్ట్ బిజినెస్ గురించి ఫుల్ క్లారిటీ తీసుకొని రా. అప్పుడు నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా. ఇప్పుడు ₹1 కూడా సరే అంతా తెలుసుకుని నేర్చుకుని వస్తానే. సరే సరే బాయ్. 3 weeks later. డాడీ ఇప్పుడు అడుగు డాడీ. ఏం క్వశ్చన్ అడుగుతావు? కొంచెం క్లారిటీ ఉంది నాకు. సరే సర్లే, మొన్న అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు చాలు. ఇప్పుడు ఇదిగో వర్క్ బుక్. బిజినెస్ మోడల్. బిజినెస్ పేరు మరిడి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అడిగావు కదా పార్ట్నర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇది సర్వీస్ బేస్డ్ బిజినెస్. అండ్ దాంతో పాటు ఇనిషియల్ క్యాపిటల్ 10 లక్షలు. అండ్ బ్రేక్ ఈవెన్ ఎలా కాదనుకున్నా 1 year లో అయిపోతుంది. అండ్ దాంతో పాటు బిజినెస్ మోడల్ ఎలా వర్క్ అవుతుందంటే నా టార్గెట్ ఆడియన్స్ ముఖ్యంగా స్మాల్ బిజినెస్ ఓనర్స్. ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 నుంచి 20,000 వరకు చార్జ్ చేస్తా. మార్జిన్ 30% నుండి 40% వరకు ఉంటుంది. సరే 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 నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకు బిజినెస్ మీద పిచ్చ క్లారిటీ ఉందని ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి బ్యాంక్ లో నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అంతా సరే గానీ ఇంత షార్ట్ టైం లో ఇదంతా ఎలా తెలుసుకున్నా? ఏం లేదు, బాస్ వాళ్ళ కంపెనీ ఉంది కదా, వాళ్ళు బిజినెస్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఆ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యా. అక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా బిజినెస్ ఓనర్సే బిజినెస్ గురించి A to Z నేర్పుతారు. కొందరు CEOs వచ్చారు, కొందరు బిజినెస్ ఓనర్స్ వచ్చారు. వాళ్ళు నా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు ఆ 1 day లో. దాంతో పాటు ఈ వర్క్ బుక్ ని నాకైతే ఇచ్చారు. దీన్ని మొత్తం నేనే ఫిల్ చేసా. ఈ వర్క్ షాప్ కంప్లీట్ అయ్యేసరికి బిజినెస్ మీద పిచ్చ క్లారిటీ వస్తుంది. నాకు కూడా పిచ్చ క్లారిటీ వచ్చింది. మరి వర్క్ షాప్ కి ఎలా అప్లై చేసుకోవాలి? అంటే ఆల్రెడీ 2 వర్క్ షాప్లు కంప్లీట్ అయిపోయినాయి హైదరాబాద్ లో. నెక్స్ట్ వచ్చేసి 14th నేమో బెంగళూరులో ఉంది, 21st నేమో చెన్నైలో ఉంది, అండ్ 28th మన విజయవాడలో ఉంది. ఒకవేళ మనం కనుక అప్లై చేసుకోవాలంటే ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అండ్ డాడీ ఇది చాలా తక్కువ మందికి మాత్రమే, 100 మంది మహా అయితే కెపాసిటీ అంతే. సో అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే, ఒకవేళ నువ్వు వెళ్దాం అనుకున్నట్లయితే ఇప్పుడే లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకో. బాయ్. సరే సరే. Boss Wala. Be the boss.